హాయ్ హలో హౌ ఆర్ యూ ముసలి పెంటి పెద్ది ఇంటర్వ్యూ థర్డ్ పార్ట్. సారీ, అది ఇంటర్వ్యూ అయితే అస్సలు కాదు. ఇంటర్వ్యూ లాంటి ఇంటర్వ్యూ, యాంకర్ లాంటి యాంకర్. ముసలి పెద్ది పెద్ది ముసలి పెంటి పెద్ది ఇంటర్వ్యూ. చూద్దామా ఏమంటుందో. ఏమంట, జ్యోతిష్యం నుంచి ఒక అతను అంటే సేవ్ చేసిందంట. సేవ్ చేసి కౌన్సిలింగ్ చేసి సేవ్ చేసిందంట. సేవ్ చేసి అతనికి ఒక లైఫ్ ఇచ్చిందంట. అతనికంట ఆ, పోయే పోయే ప్రాణం తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి ఒక లైఫ్ ఇచ్చిందంట. ఇవి ఇంతగానో చెప్తున్నాను నేను, అయినా సరే లెక్క చేయకుండా ఇప్పుడు యాడ్ చేస్తూనే ఉంది. నేను చెప్తూనే ఉన్నాను కదా. ఆమె బాగుంటే చాలా, ఎవరు బాగోని అవసరం లేదా. ఆ, ఆమె బాగుంటే చాలా, ఎవరు బాగోని అవసరం లేదా అంటున్నావు. నాకేంటి, ఎందుకు నీ గురించి నువ్వేం మాట్లాడుకున్నావు అనిపిస్తుంది. అది నువ్వు కదా, నేను బాగుంటే చాలు, డబ్బు నాకు కావాలి. ఆ, నేను డబ్బు కోసం నేను మీ వీడియోస్ చేస్తూ ఉంటాను అని దాని తగ్గట్టు నువ్వు వెళ్ళాలి అన్నట్టుగా చెప్తావు. నువ్వు కదా అది అనుకునేది, నేను బాగుంటే చాలు. ఆమె ఏం చేస్తుంది, ఆమె ప్రమోషన్తో యాడ్తో ఆమె చేసుకుంటా వండుకుంటా తింటా ప్రమోషన్ చేసుకుంటా వెళ్తూ ఉంది. నిజంగా ఆమె ఆమె చేసిన జ్యోతిష్యం యాడ్ ఫ్రాడ్ అయితే అసలు నీకెందుకు చెప్పాలి. వెళ్ళి ఆ కేసు పెట్టి కంప్లైంట్ చేయొచ్చు కదా, నీకెందుకు చెప్పాలి. నువ్వు సేవ్ చేయడం ఏంటి. కేసు పెడితే వాళ్ళు సేవ్ చేస్తారు, నువ్వు సేవ్ చేయడం ఏంటి. తెలియట్లా క్లియర్గా. అది నీ నీ క్రియేషన్ అది. నువ్వు చేసిన క్రియేషన్. నువ్వు క్రియేట్ చేసిన ఫేక్ వాయిస్. నువ్వు ఫేక్గా క్రియేట్ చేసి నేను కాపాడాను నువ్వు రంకులేస్తున్నావు. నువ్వు రంకులేస్తున్నావు. మళ్ళీ ఏమంటుంది, నిజంగానే మరి జ్యోతిష్యం యాడ్స్ చేస్తుంది కదా. నిజంగా జ్యోతిష్యం యాడ్స్ అంత పవర్ ఉంటే నా మీద ఏమైనా చేయొచ్చు కదా. నా మీద ఏమైనా వీడియో, నా మీద ఏమైనా వసీకరణ నా మీద చేసేసి ఏమైనా చేయొచ్చు కదా అంటున్నావు. నీ మీద ఏం చేస్తా, అసలు నేను లెక్క చేయదు కదా. అసలు నేను లెక్క చేయదు కదా, అసలు నేను దాకదు కదా. అసలు నేను అసలు ఎంత మురిగినా నేను పట్టించుకోదు కదా. నీ మీద ఎందుకు చేస్తుంది. అసలు నేను కేరే చేయదామా, అసలు నేను లెక్క చేయదు. నేను ఏమనుకుంటుందంటే, ఏదో వాక్కుని మురిగి వెళ్ళిపోతుంది అని పట్టించుకోదు. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఆ మీద వీడియో చేస్తున్నావు, అసలు లెక్క చేసిందా. నేను వదిలేసింది నీకు. ఆ వెంగిల్ చేత నీకు భిక్ష వేస్తుంటే ఆ భిక్షతో నువ్వు ఇన్నాళ్ళు బతికేవు. ఆ వెంగిల్ చేతితో భిక్ష వేస్తుంటే ఆ 4 మెతుకులు వేస్తే ఆ 4 మెతుకులు తింటా ఇన్నాళ్ళు బతికేవు. ఇప్పుడేమో డబ్బులు రాకపోయేసరికి, ఛానల్ మోనిటేషన్ పోయేసరికి ఇంకా రంకులేస్తున్నావు. రంకులేసి సోషల్ మీడియాలో నెంబర్ పెట్టుకుని కొంచెం వందుంటే ఏమో అని అడుక్కు తింటున్నావు. నేను నా లెక్క కూడా చేయదు. నిన్ను అక్కడ దాకదు నిన్ను. దాకదు. నువ్వేదో అనుకుంటున్నావు. నువ్వేదో పెద్ద కోన్కిస్తా అనుకుంటున్నావు. కోన్కిస్తాను ఏదో అనుకుంటున్నావు. నీకు అంత సీను లేదు, అంత ఇది లేదు నీకు. ఇది చూడు ఏమంటుందో. నువ్వు నువ్వు నీ బిడ్డలు మాత్రం బ్రాండెడ్ ఐటెం తీసుకుని ఇప్పుడు తింటా హ్యాపీ బతకాలా. ఎదుటోళ్ళు మాత్రం ఏం లేకుండా బతకాలా అంటున్నావు. ఎదుటోళ్ళు ఉంటే బతుకుతారు, లేకపోతే లేదు. ఆ వీడియో చేసుకుంటా ఏదో తింటా ఏదో సంపాదించుకుని బతుకుతుంది. వచ్చిన డబ్బులతో బ్రాండెడ్ ఐటెం కొనుక్కుని కట్టుకుంటుంది, తింటుంది. నీకెందుకంటే ఉక్రోషం, నీకెందుకంటే మంట. అది నీకెందుకంటే మంట, నువ్వు ఎందుకంటే రగిలిపోతున్నావు ఉక్రోషంగా. ఎందుకు రగిలిపోతున్నావు నువ్వు. ఉమ్? ఆమె ఏం లేదు, ఆమె బ్రాండెడ్ బట్టలు వేసుకుంటుంది, తింటుంది. నేను ఇంత చేసినా నాకు ఏం రావట్లేదు. నేనేమో అడుక్కు తింటున్నాను. ఆమెమో యూట్యూబ్ నుంచి సంపాదించుకుని తింటుంది, నేనేమో అడుక్కు తింటున్నాను. ఆ పొజిషన్ ఎందుకు ఇలా ఉంది, నాకెందుకు ఈ పొజిషన్ వచ్చిందని ఉక్రోషం, కడుపు మంట, ఏడుపు. ఇది ఏడుపు. ఏం చేయలేకపోతున్నాను ఏడుపు నీకు. ఎంత 4 సంవత్సరాల నుంచి ఆమె వీడియో చేస్తున్నాను, ఏం చేయలేకపోయాను. నువ్వు 4 సంవత్సరాల నుంచి ఆమె వీడియో చేస్తున్నావు. ఎవరైనా నీ గురించి మాట్లాడుకున్నారా. ఎవ్వరు నీ గురించి మాట్లాడుకోలేదు. ఎందుకంటే నీదంతా ఫేక్, నీదంతా ఫ్రాడ్ అని అందరూ తెలుసు కాబట్టి ఎవ్వరు నీ గురించి మాట్లాడుకోరు. అర్థమవుతుందా నీ గురించి నువ్వేంటా అనేది. ఆమె ప్రమోషన్ మీద ఆమె డబ్బులు వచ్చేస్తుందని మంట, నీ కడుపు మంట. అయ్యో, జ్యోతిష్యం ప్రమోషన్ చేస్తుంది, డబ్బులు వచ్చేస్తాయి. వెయిట్ లాస్ ప్రమోషన్ చేస్తుంది, డబ్బులు వచ్చేస్తాయి. పికిల్స్ ప్రమోషన్ చేస్తుంది, డబ్బులు వచ్చేస్తాయి. అయ్యో, నాకెవరు ఏ ప్రమోషన్ ఇవ్వట్లేదని నీకు కడుపు మంట.
మళ్ళీ వెయిట్ లాస్ ఇంకేమన్నావు? వెయిట్ లాస్ తగ్గింది అంటున్నావు కదా! తగ్గావు కదా! పెద్ద ఎగ్జిబిషన్ పెట్టు. పెద్ద ఎగ్జిబిషన్ పెట్టి నువ్వు వెయిట్ లాస్ తగ్గావని చూపించు, అంతా చూపించు. ఆ వెయిట్ లాస్ తగ్గితే ఆమె చెప్పుకుంటే తప్ప పెద్ద ఎగ్జిబిషన్ పెట్టి అందరిని పిలిచి చూపించాల్సిన పని ఆమెకేంటి? ఉం? ఆమెకి 1,50,00,000 ఇచ్చామంటున్నావు. 1,50,00,000 ఇచ్చిందని నీకే తెలుసు, నీకు చెప్పింది ఆమె వచ్చి. ఆమె 1,50,00,000 ఇచ్చింది, ఆమె ప్రమోషన్ చేసింది, 1,50,00,000 ఇచ్చింది, ఆ? అవన్నీ తింది, అవన్నీ మరిగింది, అది ఇది అని చెప్తున్నావు. నీకు ఇది చెప్పిందా? నీకు ఎవరిని చెప్పారు వచ్చి ఆమె 1,50,00,000 ఇచ్చింది? నీకు ఎవరిని చెప్పారా? 1,50,00,000 వస్తున్నాయి. ఏంటి ఏంటి 1,50,00,000 వస్తాయి కాబట్టి ఆమె గురించి చెప్తుంది. ఊరికేం చెప్పుద్ది, కానీ ఊరికేం చెప్పదు కదా, ఆ విషయం బయట చెప్పదు కదా అంటున్నావు. నాకు తెలుసు ఆ విషయం అంటున్నావు. ఆ? ఒక రోజుకి 10,000 ఇస్తా అంటున్నావు. అవును, నేను కావాల్సి రుజువు చేస్తా చూసుకోండి అంటున్నావు. అవునా, రుజువు చేస్తారు. ఎట్లా రుజువు చేస్తారంటే రుజువు అంటే పెద్ద కూతురుతో చెప్పించాలి. పెద్ద కూతురిని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చెప్పి కుట్టిస్తే చెప్పుద్ది అంట. చెప్పుద్ది, పెద్ద కూతురుతో చెప్పిస్తావు. నిన్ను కొడతారు. నిన్ను లాగిపెట్టి బయటకి చుట్టుపట్టి ఈడ్చుకొట్టి నిన్ను కొడతారు. మొదలు పెద్ది నిన్ను కొడతారు. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వాగుడు వాగావనుకో, 1,50,00,000 ఇచ్చింది, 10,000 ఇచ్చింది, అది ఇచ్చింది, ఇది ఇచ్చింది. నీ బాధ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇచ్చింది నిన్ను పిచ్చి పిచ్చి వాగుడు వాగావనుకో, నిన్ను కొడతారు. బయట లాక్కొచ్చి కొడతారు. నాకు ఇప్పుడు అర్థమైంది నీకు ఈ పొజిషన్ ఎందుకు వచ్చిందని. ఇలా చెత్త వాగుడు వాగటం వల్ల నీకు ఈ పొజిషన్ వచ్చింది. నీకు ఈ పొజిషన్ రావడం కారణం అది. నీకేమో పిల్ల లేదు, పీచు లేదు, ఎవరు లేరు. సరైన మెండుగాడు లేడు, పిల్లలు లేరు, పీచు లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు. అందుకే కడుపు మంటతో ఉక్రోషంతో ఉంటావు. నువ్వు ఇలాగే ఉన్నావు అనుకో, నీకు ఎన్ని జన్మలు ఎత్తినా నీకు పిల్ల పీచు ఉండరు. నీకు పిల్లల వాల్యూ నీకు తెలియదు. నాకు తెలియదు నీకు పిల్లల వాల్యూ తెలియదు. చిన్న చిన్న పిల్లల్నే నానా మాటలు చెత్త వాగుడు వాగుతూ ఉంటావు. చిన్న పిల్లలు పట్టుకుని చిన్న పిల్లల్ని పట్టుకుని నానా వాగుడు వాగుతూ ఉంటావు. అది నీకు మంచి చెడు అనేది నీకు ఏమీ తెలియదు. నీకు ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. అడ్డదిడ్డ వాగుడు వాగుతూ ఉంటావు. నీ 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 ఇంటి చుట్టూతో ఎవరు నీ ఇంటికి కూడా రారట. భయం అంటే నేను చూస్తే అందరికంట. ఎక్కడ వాళ్ళ మొగుళ్ళని లాగేసుకుంటావో అనేసి, వాళ్ళ మొగుళ్ళు లాక్కి ఎక్కడ మిన్నగాడు చేసుకుంటావో అందరికి భయాలట. బ్లాక్మెయిల్ చేస్తామంట అందరినీ. ఇస్తావా బయట పెట్టమంటావా, ఇస్తావా ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉంటావు, అవన్నీ రికార్డ్ చేసుకుంటావు. అవి డబ్బులు ఇస్తావా ఇవి బయట పెట్టమంటావా, డబ్బులు ఇస్తావా రికార్డ్ బయట పెట్టమంటావా అని బ్లాక్మెయిల్ చేస్తావంట నువ్వు. నాకు చాలా వచ్చినాయి. నీకు బ్లాక్మెయిల్ చేయడం నీకు బాగా అలవాటు అంట. అలాంటి దానివి నువ్వు. నీ వెనక ముందు పైన కింద మొత్తం నీ కోతులు చాలా ఉన్నాయి. ఆ కోతులు చూసుకో. అప్పుడు ఇంకొకరిని మాట్లాడదు కానీ, ఇంకొకరు పర్సనల్ మాట్లాడదు కానీ. ఆమెకి ఏదో చెప్తున్నావు అసలు. మాట చెప్పే ఫస్ట్ నీ లాస్ట్ వరకు ఏమైనా పనికొచ్చే మాటలు ఉన్నాయా? ఆమె టిక్టాక్ చేసేది, తర్వాత యూట్యూబ్ పెట్టింది, తర్వాత టైలరింగ్ ఉంది, టైలరింగ్ తర్వాత పిల్లల్ని హాస్టల్ వేసింది, ఒక డైవర్స్ అయిపోయింది, ఇంకో పెళ్లి చేసుకుంది, తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టారు, హాస్టల్ నుంచి పిల్లల్ని చేసుకుని ఉండడం తెచ్చుకుంది, ఆ తర్వాత పెద్ద కూతురు పెళ్ళి అయిపోయింది, ఆ తర్వాత పెద్ద కూతురిని తెచ్చుకుంది, ఆ తర్వాత ఇంకేవో చెప్తున్నావు. ఏంటివి వాళ్ళ పర్సనల్ విషయాలు నీకు ఎందుకట? అసలు నీకు ఎందుకట వాళ్ళ గురించి? వాళ్ళ పర్సనల్ గురించి మాట్లాడే వాళ్ళ హక్కు నీకు ఎవరు ఇచ్చారట? నీ గోతులు చూసుకోకుండా ఇంకొక పర్సనల్ విషయాలు మాట్లాడే హక్కు నీకెవరు ఇచ్చారట? నువ్వు ఎంతమందికి ఎన్నో మెండుగత్తివి. నీ మెండుగా నీకు ఎన్నో మెండుగాడు. అవి చెప్పు. అవి చెప్పు. నీకే చాలా పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి. ఆ గోతుల గురించి చూసుకో. వేరే వాళ్ళు నీకు ఎందుకట? ఏంటి ఫిల్టర్లు వేసేసుకుంటారు, వెయిట్ తగ్గిపోయా అంటారు అని చెప్తున్నావు. ఫిల్టర్ వేసుకుని నువ్వు చూసావా? ఆయన ఫిల్టర్ వేసుకుంటారు. అయితే ఏంటట? ఫిల్టర్లు వేసుకుని వెయిట్ తగ్గామని చెప్పుకుంటారు. అయితే ఏంటట? ఆమె ఒక యాడ్ చేసినందుకు మాత్రమే ఆ యాడ్ చూసి జనాలు వచ్చేసి అమ్మో వెయిట్ తగ్గిపోయారా అని జనాలు 20 రోజులు పిచ్చోళ్ళ వచ్చి జాయిన్ అయిపోతారా? వచ్చి జాయిన్ అయినా చూసుకుంటారు. జాయిన్ వచ్చేది చెక్ చేసుకుని జాయిన్ అవుతారు. అంతేగాని ఒక ప్రమోషన్ చేస్తే కానీ వచ్చి జనాలు 20 రోజులు పిచ్చోడు కదా వచ్చి జాయిన్ అయిపోవడానికి. అంత ఎర్రి పిచ్చితనంగా ఎవరు కనిపించట్లేదు. జనాలు తెలివైన వాళ్ళే. నువ్వు చెప్పినందు మాత్రాన జనాలు అంత ఇరితనం పిచ్చితంగా ఏమి ఉండరు. ఈ పెద్దమ్మంట, ఈ ముసలి పెద్దమ్మంట కరెక్ట్ అంట. అందుకే అంట ఆ ఛానల్స్ ఎగిరిపోయారంట. ఇంకో ఛానల్ని మౌంటేషన్ లేదంట. ఏమంటే ఖచ్చితంగా కరెక్ట్గా మాట్లాడుద్దంట. లైవ్లో పెట్టి కరెక్ట్గా మాట్లాడదు. అందుకే ఈ ఛానల్ ఎగిరిపోయిందంట. ఆవంటే ఎన్నన్నా బయటికి రాదంట.
బయటికి రాకుండా ఆవిడే స్నానం చేసుకుంటా అనేది ఆ గుట్టుగా ఉంటుందంట. ఈ వంట ఆ గుట్టు మొత్తం అంతా బయట పెట్టిందంట. బయట పెట్టిందంట. ఈ వెయిట్ లాస్ గురించంట పూర్ణిమ గారు కన్నా ముందే ఈమె 2 ఇయర్స్ నుంచి ఆ వెయిట్ లాస్ మొత్తం ఈమె బయట పెట్టిందంట. ఆ పూర్ణిమ గారికి ముందే. ఆ పూర్ణిమ గారి తర్వాతే బయట పెట్టారంట. ఆ! అందుకే ఏమంటే గెలిచిందండి. ఏమంటే సక్సెస్ అయిందంట. నేను మొత్తం సక్సెస్ అయ్యాను నేను గెలిచాను అంటుంది. పూర్ణిమ గారు నిన్నసలు కనీసం నీ గురించి ఒక మాట కూడా మాట్లాడలేదక్కడ. అసలు నీ గురించి ఒక మాట కూడా ఇక్కడ మాట్లాడలేదు. నువ్వు. నీ క్యారెక్టర్ నాకు తెలుసు కాబట్టి నీ గురించి ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడలేదు. నువ్వెంత ఘోరంగా మాట్లాడుతావో తెలుసు. నోరిప్పితే చండాలం, నోరిప్పితే బూతులు, నోరిప్పితే జీ ఓట్స్, ఎల్ ఓట్స్, ఆ ఓట్స్, ఈ ఓట్స్ తప్ప ఏమీ రావు. నీకు తెలుసు కదా నీ బ్యాచ్ అంతా నీ బ్యాచ్, నీ మిడ్ నైట్ మా లైవ్ మిడ్ నైట్ మాట్లాడతారు కదా! అందుకే మీ గురించి ఎవ్వరు మాట్లాడరు. ఏ ఛానల్ వాళ్ళు మీ గురించి మాట్లాడరు. ఎందుకంటే మీదంతా మిడ్ నైట్ బ్యాచ్. నువ్వు నువ్వు బ్యాచ్‌కి లీడరు. నీ బ్యాచ్ దండుపాలెం బ్యాచ్. నువ్వు గెలవలేదు. నువ్వు ఓడిపోయావు. నువ్వు దారుణంగా ఓడిపోయావు. హీనమైన పొజిషన్‌కి వచ్చావు. నువ్వు ఓడిపోయి హీనమైన పొజిషన్‌కి వచ్చావు. ఎందుకంటే నువ్వు నానా కోతలకు నానా చెత్త మాట్లాడావు కాబట్టి నువ్వు హీనమైన పొజిషన్‌కి వచ్చావు నువ్వు. నువ్వు హీనమైన పొజిషన్‌కి వచ్చావు. నువ్వు ఒక పెద్ద వేస్ట్‌వి, పెద్ద డంప్ యార్డ్, పెద్ద డస్ట్‌బిన్‌వి. డస్ట్‌బిన్‌లో ఏముంటది? వేస్ట్ మెటీరియల్ ఉంటుంది. వేస్ట్ ఉంటది. అలాగే నువ్వు ఒక పెద్ద వేస్ట్‌వి. నీ పొట్ట నిండా వేస్ట్ ఓడ్స్, పొట్ట నిండా చెత్త తప్ప నీలో ఏది ఉండదు. అది నీ క్యారెక్టర్. నువ్వేదో సాధించేస్తూ మాట్లాడుతున్నావు. నువ్వు పరమ వేస్ట్. ఏమంటున్నావు? బొమ్మ ఛానల్స్ పెట్టుకుని ఇంటర్వ్యూ ఇచ్చింది. తెలంగాణ, ఆంధ్ర బొమ్మ ఛానల్స్ అని పెట్టి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఏ ఛానల్ అని వచ్చిందా అంటున్నావు. నీ మంటది. అన్ని ఛానల్స్ అని పెట్టుకుని ఇంటర్వ్యూ ఇచ్చింది. నేను ఇంటర్వ్యూ ఇవ్వలేకపోయినా నీ మంటది. మంట ఇచ్చి కాకెత్తిపోయి ఏదో నీకు సంబంధించిన ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ అని పేరు చెప్పుకుని ఒక వీడియో పెట్టావు. అది ఈ ఇంటర్వ్యూ కాదు, వీడియో. నువ్వు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. పక్కన అవేమో అవునా అలాగా అంటుంది. అవి ఏమంటుంది పెద్దానికి? అవునా అలా చేశారా? సూపర్ అవునా అంటుంది తప్ప అవి ఏం మాట్లాడుతుంది? అది ఇంటర్వ్యూ అంటే ఏంటి? క్వశ్చన్ అడుగుతారు, సమాధానం చెప్తారు. ఖచ్చితంగా మాట్లాడతారు. అక్కడ ఇంటర్వ్యూ లాగా ఉంది అది. నువ్వు చెప్పిన దానికల్లా అంటుంది ఆ గుంట నక్కే యాంకరు. ఆ గుంట నక్కే యాంకరు, నువ్వు ఒక గుంట నక్క ముసలిదానివి. గుంట నక్కలు అయ్యారు. గుంట బాగుంది. గుంటలు ఇద్దరు గుంటలు కలిపి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. గుంట నక్కలు కూర్చొని మాట్లాడుకుంటే ఉంది తప్ప ఇంటర్వ్యూ లాగా లేదు అది. గుంట నక్కలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు మీరు గుంట నక్కల్లాగా. నీ బాధ ఏంటి? అమ్మో యాప్ చేస్తుంది, ఆ యాప్ ప్రమోషన్ చేస్తుంది, ఈ యాప్ ప్రమోషన్ చేస్తుంది, పికిల్ యాప్ ప్రమోషన్ చేస్తుంది, ఇన్ని యాప్లు ప్రమోషన్ చేస్తున్నాయి, ఒకటి టైం డబ్బులు వస్తున్నాయి. ఒక వీడియో చేసుకుంటుంది, వాటికి డబ్బులు వస్తున్నాయి, ఇది తింటుంది. ఆ ఇంట్లో ఎవరో ఒక దేశస్తుడు ఉంటున్నాడు, వాడుతూ ఉంటుంది, అన్ని విధాలుగా అది ఉంటుంది. అని ఏడిపోయిందంటే నాకేమీ లేదు, నాకు సరైన మిండగాడు లేదు, సరైన హ్యాపీ లైఫ్ లేదు, సరైన డబ్బు లేదు, దానికి మాత్రం అన్నీ ఉన్నాయి, నాకు ఏమీ లేవు అని 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 ఏడుపులాగా అనిపిస్తుంది. మాట్లాడుతుంటే అలా అనిపిస్తుంది నాకు. మాట్లాడేది అనిపిస్తుంది అంటే అది అన్ని విధాలుగా హ్యాపీగా ఉంది, నాకు ఏమీ లేదు, నేను హ్యాపీగా లేను, నాకు సరైన మిండగాడు లేడు అని నీకు మిండగాడు కావాలితే అడుగు. నాకు ఒక పూట మిండగాడు పంపించు అని అడుగుపోని ఒక పూట మిండగాడు పంపించు, నాకు మిండగాడు లేక ఇదైపోతున్నాను, నీ మిండగాడు నాకు పంపిస్తామో. మరి ఎందుకు అంత రగిలిపోతున్నావు? చెప్పు, ఎందుకంత రగిలిపోతున్నావు? నీకు ఇంటి పక్క వాళ్ళతో గొడవే, ఇంటి పైన వాళ్ళతో గొడవే, ఇంటి ఎదుగుండే వాళ్ళతో గొడవ, అందరితో గొడవలే నీకు. అది ఎవరితోనే సఖ్యంగా ఉంటావు? నీకు ప్రతి ఒక్కరితో గొడవే అంట. నీ ఇంటికి ఎవరూ రారట. నువ్వు ఇంటికి వచ్చి మంచిలు ఇమ్మన్నా మంచిలు ఇవ్వడానికి కూడా ఇదైపోతా ఉంటా నువ్వు. నువ్వు ఎడంచేతో ఇది తినేదాన్ని తప్ప కనీసం మంచిలు కూడా ఇవ్వవు నువ్వు. అలాంటి దాన్ని నువ్వు మాట్లాడడానికి పని చేస్తావా?
నువ్వు నీకు మాట్లాడడానికి సరిపోతావా? నీ వెనక ముందే పెద్ద గోతులున్నాయి నీకు వెనక ముందే పెద్ద పెద్ద గోతులున్నాయి. ఆ గోతుల గురించి చూసుకో నువ్వు ముందు. నీ గోతులు చాలా గోతులున్నాయి నీకు. నీకు ఎన్నో మెండగాడు, నువ్వు ఎన్నో మెండగత్తుకో, దాని గురించి మాట్లాడు. అంతే తప్ప వేరే వాళ్ళ గురించి మాట్లాడు. నువ్వెవరివి? వేరే వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడు. నువ్వెవరివి? అంత సరదాగా నీ లైఫ్ గురించి మాట్లాడు. నీకు ఎన్నో మెండగాడు వాళ్ళ గురించి మాట్లాడు. ఆ? నేను మాట్లాడితే నేను కేసు పెడతా, వాళ్ళ మీద కేసు పెడతా, వీళ్ళ మీద కేసు పెడతా అంటావు. వాళ్ళ మీద కేసు పెడతా, వీళ్ళ మీద కేసు పెడతా, అవి సేవ్ చేస్తే, ఆ కామెంట్ సేవ్ చేస్తే, ఈ వీడియో సేవ్ చేస్తే, ఇవి తీసుకెళ్ళి స్టేషన్లో వేస్తా, కంప్లైంట్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటావు. నువ్వు చేసేది ఏది ఉండదు, పొడిచేది ఏది ఉండదు, ఏది ఉండదు. నువ్వు అలా చేయబట్టి ఏమైంది? అలా వాగి 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 నువ్వు హీరోయిన్ పొజిషన్కి వచ్చావు. ఎందుకు వచ్చావు? నువ్వు మాట్లాడిన చెత్తకి, నువ్వు మాట్లాడిన వల్గారిటీకి నువ్వు హీరోయిన్ పొజిషన్కి వచ్చావు. మనిషి అనేవాడు మంచిగా ఉంటే మంచి లైఫ్ వస్తుంది. కానీ నీ లైఫే చెత్త, నువ్వే చెత్త. అప్పుడు నీకు మంచి లైఫ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది నీకు మంచి లైఫ్? అసలు ఎప్పటికీ రాదు నీకు మంచి లైఫ్ అనేది. నువ్వు మంచిగా నీకు మంచి లైఫ్ వచ్చేది. అది ఏముంది ఇంటర్వ్యూలో ఏముంది? ఏం మాట్లాడే అసలు పనికొచ్చేది ఒకటైనా ఉందా? పనికొచ్చేది ఒకటైనా ఉందా అసలు? నాకు అర్థం కాదు. ఏమంటుంది గుంటున్నాక యాంకరింగ్ అవి ఎందుకు ఇప్పుడు కామెంటేషన్ ఆఫ్ చేసుకుంటుంది? ఎందుకు ఆన్ చేయదు? ఎందుకు ఆన్ చేస్తుంది? మీలాంటి చెత్త ఇటు కొంతమంది మీలాంటి ఓర్లేని తనోళ్ళు, కడుమంటోళ్ళు వీళ్ళని డౌన్ చేసేయాలి. వీళ్ళని చెత్త కామెంట్ పెట్టి వీడియోస్ పెట్టకుండా చేయాలి. లేకపోతే వీళ్ళు వీడియోస్ పెట్టి సంపాదించేస్తున్నారు, వీళ్ళు ఎలాగైనా మానసికంగా దెబ్బతీయాలని చెత్త వీడియోస్ కామెంట్స్ పెడతా ఉంటే చిరాకు వచ్చి కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తారు. ఇలాంటి కామెంట్స్ వింటే మనం వీడియోస్ చేయలేం. ఇలాంటి ఆఫ్ చేసుకుని పెట్టింది కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకుని ప్రశాంతంగా వీడియో చేసుకుని పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీలాంటి చెత్త మనుషులు చెత్త కామెంట్స్ పెడతారనేది కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తారు. అర్థమైందా? మీలాంటి చెత్త మనుషులు చెత్త కామెంట్స్ పెట్టి వాళ్ళని వాళ్ళు డౌన్ చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఇవన్నీ విని మానసికంగా ఎదిగిపోతాం అనేది కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకుని ప్రశాంతంగా వీడియో చేసుకుని పెట్టుకుని హ్యాపీగా ఉంటున్నారు. అర్థమైందా? ఏమమ్మా యాంకరింగ్ ఏమంటున్నావమ్మా? ఉంటున్నాక యాంకరింగ్ యూట్యూబ్ అన్నాక పర్సనల్ లైఫ్ని బయట పెట్టుకోవాలి, ఎంతో కొంత బయట పెట్టుకోవాలి. ఎవరిని చూపించిపోయినా మన సొంత పర్సనల్ విషయం బయట పెట్టుకోవాలంట. ఎందుకు పెట్టుకుంటారమ్మా బయటగా పర్సనల్ విషయాలు ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళు వీడియో చేస్తుంటే వాళ్ళ గురించి చూపించుకుంటారు తప్ప వాళ్ళ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని చూపించరు. ఎవరు చూపించడానికి ఇష్టపడరు కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు చూపించుకుంటారు. అంతేగాని పర్సనల్ లైఫ్ మొత్తం బయట పెట్టాలి, వాళ్ళ హస్బెండ్ని బయట పెట్టాలి, ఇంకో హస్బెండ్ని బయట పెట్టాలి, అన్ని మొత్తం బయట పెట్టాలని చెప్తావు ఏంటమ్మా? ఎందుకు బయట పెడతారు? ఎందుకు బయటపడతారు? ఎందుకు ఆమె పర్సనల్ లైఫ్ ఎక్స్పోజ్ చేయట్లేదు అంటే ఆమె తప్పుడు కాబట్టి అందుకే ఎక్స్పోజ్ చేయట్లేదు అంటావా? ముసలి పెంటి ఆమె తప్పుడు కాబట్టి పర్సనల్ లైఫ్ ఎక్స్పోజ్ చేయట్లేదు అంటావా? అంటే నేను ఎక్స్పోజ్ చేయట్లేదు అంటే నేను అలాంటిదని కాదు, నేను ఎక్స్పోజ్ చేయను అంతే. ఆమె ఎక్స్పోజ్ చేయాలి, ఆమెకు ఎక్స్పోజ్ చేసి ఇది ఆమెకు ఉంది, నేను ఎక్స్పోజ్ చేయను అంటావా? అంటే నువ్వు చేస్తే ఒకటి, ఆమె చేస్తే ఒకటా? నువ్వు చేస్తే మంచి, ఆమె చేస్తే చెడు అంటావా? అంటే నువ్వు ఎక్స్పోజ్ చేయగానే ఆమె మాత్రం ఎక్స్పోజ్ చేయాలా? ఎక్స్పోజ్ చేయకపోతే ఆమె మంచి తప్పుడు అంటావా? నువ్వు ఎక్స్పోజ్ చేయకుండా మంచి అంటావా? ఆమె చేయకపోతే ఆమె చెడు, నువ్వు మంచి చేయకపోతే నువ్వు మంచిగా? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతూ తెలుస్తుంది నీకు? అందుకే అంటున్నాను, నీ వెనక గోతులు పూడ్చుకు, నీ వెనక గోతు గురించి మాట్లాడు. నీకు వెనకాల పెద్ద అన్ని గోతులే ఉంచుకుని నువ్వు మాట్లాడతావా? పతివత శిరోమణి లాగా నువ్వు మాట్లాడతావా? పతివత శిరోమణి అన్ని పతివత శిరోమణి కబుర్లు చెప్తున్నావు నువ్వు. ముసలి పెంటి ఆమె కంటెంట్ సాగు తీసుకోవడం ఏమైనా పెట్టుకుంటుంది. రొయ్యల బిర్యానీ పెట్టుకుంటుంది, వాళ్ళ ఆయన అక్కడ గురించి పెట్టుకుంటుంది, ప్రభాస్ గురించి ఇంకేమైనా పెట్టుకుంటుంది. నీకేంటట? నీ బాధ ఏంటంట? పెట్టి నిన్ను కట్టేసి జుట్టుబట్టి లాక్కొచ్చి కూర్చోబెట్టి చూపిస్తుంది నీకేమన్నా? నీ బాధ ఏంటంట? పెట్టుకుంటుంది, ఎంతైనా పెట్టుకుంటుంది కంటెంట్ కోసం. నువ్వు పెట్టవా నువ్వు కంటెంట్? ఒక్కొక్క వీడియో 40 నిమిషాలు 50 నిమిషాలు నువ్వు పెట్టవా? నువ్వు పెడతావు కదా, మరి ఇంకొకరు ఎలా అంటావు నువ్వు? అదే అన్నాను, నువ్వు చేస్తే మంచి, ఇంకొకరు చేస్తే ఇంకోటి. నువ్వు ఒకటి, ఇంకొకరు ఇంకోట. అసలు నీకు
మంచి చెడు పద్ధతి పాడు ఏమి లేనట్టుంది నీకు. అవునులే నీ పెంపకం అలాంటిది. ముసలి పెంటి పెంపకం అలాంటిది. సరైన పెంపకం అయితే సరైన సరైన మాటలొచ్చాయి. నోరిప్పితే ఎల్ ఓట్స్, జీ ఓట్స్, చెత్త ఓట్స్. పెంపకం అలా ఏడ్చింది. ఈ పెంపకం అలా ఏడ్చింది. మరి అలా ఆ పెంపకంలో ఉన్నప్పుడు మరి బుద్ధి అలాగే ఉంటుంది, మాటలు అలాగే ఉంటాయి, నడవడిక కూడా అలాగే ఉంటుంది, క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. నీ నడవడిక, నీ క్యారెక్టర్, నీ మాట తీరని చెత్త. పరమ రోత. నువ్వు ఈ ముసలిపు ఏంటంటే రోత. రోత మనిషి. పరమ చెత్త రోత మనిషి ఏమంట కోర్టున్నర పైన ఎగ్గొట్టి వెళ్ళిపోయిందంట. మరి కేసు పెట్టచ్చు కదా అంటే కేసు పెట్టే స్తోమత లేదంట. అంటే కోర్టున్నర ఇచ్చే స్తోమత ఉంది కానీ కేసు పెట్టే స్తోమత లేదా? అర్థం కావట్లేదా ఏమి చెప్పేది అబద్ధం అనేది? కోర్టున్నర ఇచ్చే స్తోమత ఉందంట కానీ కేసు పెట్టే స్తోమత లేదంట. ఏం మాట్లాడుతుంది? మొత్తం అబద్ధం 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 చెత్త అబద్ధం మొత్తం అబద్ధాలే. ఏమంట ఈ మీదంటే కోవిడ్ టైంలో చాలామంది ఈ మీద ట్రోలింగ్ చేయడం కోసం ఈ మీద వీడియోస్ పెట్టారంట. వాళ్ళందరి మీద స్ట్రైక్ కొట్టిందంట. నువ్వు చేస్తున్న పని ఏంటి? నువ్వు కూడా అంత చేస్తున్నావు కదా. నీ మీద వీడియోస్ చేస్తే నువ్వేం చేస్తావు? రిపోర్ట్స్ కొట్టి స్ట్రైక్ కొట్టవా? నువ్వు కూడా చేస్తున్నావుగా. నీ మీద వీడియోస్ చేస్తే నువ్వు మాట్లాడే చెత్త చెత్త మాటల్ని, భయంకరమైన మాటల్ని నీ గురించి వీడియోస్ చేస్తే నువ్వు చేస్తున్న పని ఏంటి? రిపోర్ట్స్ కొట్టి స్ట్రైక్ కొట్టించవా నీ దండిపల్లం బ్యాచ్తో? నువ్వు చేస్తున్న పని అదే కదా. నువ్వు చేస్తే ఒకటి ఇంకొకరు చేస్తే ఇంకొకట. నువ్వు చేస్తున్న పని అదే కదా. ఆమె గృహపేషణ చేసుకుంటుంది, సత్యనారాయణ చేసుకుంటుంది, భోజనాలు పెట్టుకుంటుంది, ఏమైనా చేసుకుంటుంది. నీకేంటట? నీ బాధ ఏంటట? నీ బాధ ఏంటట? ఏంటి ఎవరు లేకపోతే పూజాలను దంపతులు పెట్టుకుని పూజ చేసుకుంటుంది. నీకేంటట? వాళ్ళ ఆయన ఉన్నాడో లేడో నీకు అవసరమా? ఏమంటావు? ఆ గ్రూపేషన్ చేసుకుంటుంది, అర్థం చేసుకుంటుంది, వాళ్ళ ఆయన లేడు, ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా అవన్నీ ఎందుకు చేయాలి? ఏదో ఏదో సింపుల్ పూజ చేసుకుని భోజనం పెట్టి చూపించచ్చు కదా, ఇవన్నీ ఎందుకు చేయాలి అంటున్నావు? ఆమె నచ్చింది ఆమె చేసుకుంటుంది. నీకు అడిగే హక్కు నీకు ఎక్కడదట? అక్కడ నీకేంటంటే నీకు అడిగే హక్కు నీకేంటట? నువ్వు ఎందుకు అడుగుతావు? నీకు అవసరమా? నీకు అవసరమా? నువ్వే నీ బతికేదో నీ వీడియోస్ ఏయో నువ్వే చేసుకో. సోషల్ మీడియాలో నెంబర్ పెట్టి అడుక్కో. కొంచెం వందుంటాయేమో, కొంచెం వందుంటాయేమో, మనిషికి ఒక్కొక్కరు 100 ఇయ్యమ్మో, నేను నా కష్టానికి ప్రతిఫలం కావాలో 100 ఇయ్యమ్మో, 100 అడుక్కో, బాగుంటుంది. నువ్వు కాబట్టి అడుక్కుంటున్నావు. ఇంకెవ్వరు నెంబర్ పెట్టలే, అంత ధైర్యం ఎవరికి లేదు. నువ్వు కాబట్టి ధైర్యంగా నెంబర్ పెట్టి అడుక్కుంటున్నావు. నువ్వు కాబట్టి ధైర్యంగా నెంబర్ పెట్టి అడుక్కుంటున్నావు. తెలుసా నీకు ఎంత ధైర్యం తెలుసా? ఎవరికి అంత ధైర్యం లేదు. నువ్వు కాబట్టి ధైర్యంగా నెంబర్ పెట్టి అడుక్కుంటున్నావు. గ్రేట్. అడుక్కోవడంలో నువ్వు చాలా క్రెడిట్ మొత్తం కొట్టిస్తావు. అడుక్కోవడం నువ్వు క్రెడిట్ మొత్తం కొట్టిస్తావు. ఏంటి? ఒక ఫేక్ వాయిస్ క్రియేట్ చేసుకుని ఫోన్లో మాట్లాడిస్తావా? అది నీ కొడుకు కానీ మాటలు అవి ఆ ఫేక్ గంటూ మాట్లాడిస్తావా? కొంటున్న క్యాంకరింగ్ వామ్మో నరాలు తెగిపోయినాయి. అతను మాట్లాడే మాటలకి నాకు నరాలు తెగిపోయినాయి. వామ్మో అంటదా ఆ కొంటున్న యాంకరింగ్? నీకు నరాలు తెగిపోయినాయా యాంకర్ ప్రశాంత్ గుంటనక్క నరాలు తెగిపోయినాయి నీకు? మీరు బూతులు మాట్లాడుతూ తిడతారు కదా అంటే అవును, శాపనార్థాలు బూతులు అవి 3 రకాలు ఉంటాయంట. ఇలా మాట్లాడడానికి పిహెచ్డీ చేసింది. ఆ లాంగ్వేజ్ ఎల్ వర్డ్స్ ఈ వర్డ్స్ మాట్లాడడం పిహెచ్డీ చేసింది. అది చెప్తుంది శాపనార్థాలు 3 రకాలు ఉంటాయట. ఏమి చెప్తుంది? కరెక్టే, అలాగే మాట్లాడాలి. ఆమె కొంతమంది ఫేక్ ఐడీస్ నా ఇన్స్టాగ్రామ్కి వచ్చి నన్ను బ్లాక్మెయిల్ చేశారంటుంది. నిన్ను ఎవరు బ్లాక్మెయిల్ చేస్తారు? నేను బ్లాక్మెయిల్ చేసిన అసలు ఎవరికంటే నేను ఎవరు దాకరు అసలు నిన్ను ఎవరు లెక్క కూడా చేయరు. అలాంటి నిన్ను ఎవరు బ్లాక్మెయిల్ చేస్తారు? నేను బ్లాక్మెయిల్ చేసింది నీ కొడుకుగాడు క్రియేషన్ చేసిన వాళ్ళే. మొత్తం అది నీ క్రియేషన్ తప్ప నిన్నెవ్వరు ఏమి చేయరు. నువ్వే క్రియేట్ చేసుకుంటావు. నేను ఎవరు కూడా దాకరు. నేను ఎవరు ఇలా చూసి నువ్వా పోయి ఇదో పెద్ద వేస్ట్ అన్నట్టు చూస్తాను నేను. ఆమె వీడియో చూసినా ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. ఏదో వంటకం నేర్చుకోవచ్చు. నీ వీడియో చూడడం వల్ల నీ వీడియో చూడడం వల్ల ఉపయోగం ఉందా? ఎటువంటి ఉపయోగం లేని చాలా నీది.
ఎటువంటి ఉపయోగం ఉండదు. నువ్వంటే వేస్ట్. నువ్వంటేనే వేస్ట్. నువ్వంటేనే వేస్ట్. అసలు నీ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, ఏమీ ఉండదు. ఉం? ఓ కబుర్లు చెప్తున్నావు. ఇప్పుడు ఏమంటావు? నీ ఇంటర్వ్యూలో సీజన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అది పనికొచ్చే విషయం ఉందా? దాని ఇంటర్వ్యూ అంటారా? ఆమె ఆ ఛానల్ తప్ప నేను బయట ఎవరు నిన్ను ఇంటర్వ్యూ చేయదు. చేయడానికి ఏముంది అక్కడ? అది ఏమీ లేదు దాంట్లో. నువ్వు చెప్పిన దాంట్లో ఏమీ లేదు. చూసేవాళ్ళు కూడా అవును దాంట్లో ఏమీ లేదు కదా, ఇప్పుడు దాన్ని తప్పడానికి ఏముంటుంది అని నిన్నే తప్పడతారు. నిన్నే తప్పడతారు. నువ్వే బ్యాడ్ అయిపోతావు. వందన ఇప్పుడు చెప్పు. వైరల్ అయిపోతుంది, వైరల్ అయిపోద్ది, వైరల్ అయిపోతుంది. ఏం వైరల్ అయిపోయింది? ఎక్కడే వైరల్ అవ్వదు, ఏమీ వైరల్ అవుద్ది. ఇంకా బ్యాడ్ అయిపోయింది. ఈ ముసలి పెంటి ఇంకా అంటే ఇంకా బ్యాడ్ అయిపోయింది. ఇలా ఈ వీడియో పెట్టడం వల్ల, ఇది వీడియోనే ఇంటర్వ్యూ కాదు, ఈ వీడియో లాంటి ఇంటర్వ్యూ పెట్టడం వల్ల ఇంకా అంటే ఇంకా బ్యాడ్ అయిపోయింది. నువ్వు ఇంకా డౌన్ అయిపోతావు, ఇంకా దిగజారిపోతావు. చూసుకో.